హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. నేను యాక్షన్ కెమెరా మౌంట్ చేయడానికి మోటోవైబ్ ఇండియా నుంచి చిన్ మౌంట్ అయితే ఆర్డర్ చేశాను. నా హెల్మెట్ ఎడిషన్ వచ్చేసి మోడల్ వచ్చేసి ఎగ్జాస్ట్ స్ట్రీట్ డీసీ ఎడిషన్, బ్యాట్మెన్ ఎడిషన్. సో ఈరోజు అయితే దాన్ని ఎలా మౌంట్ చేసుకోవాలో చూపిస్తాను, ఎలా స్టిక్ చేసుకోవాలో ఏంటో. దీనికి వచ్చేసి 3M టైప్తో స్టిక్ చేసేలాగా వచ్చింది. దీన్ని మనం డైరెక్ట్గా ఇక్కడ హెల్మెట్కి ఇక్కడ స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకోవాలి. దానికి అలాగే జే మౌంట్ అండ్ అలాగే ఇది మన యాక్షన్ కెమెరా ఫిట్ చేసుకోవడానికి వచ్చాయి. ఫస్ట్ అయితే ఇది స్టిక్ చేసుకుందాం. మనం హెల్మెట్ మౌంట్ చేసుకునే ముందు వాడు మనకి వెట్ అండ్ డ్రై వైప్స్ ఇచ్చాడు. దీంతో ఒకసారి హెల్మెట్ని ఎక్కడైతే మనం దాన్ని స్టిక్ చేస్తామో అక్కడ ఒకసారి క్లీన్ చేసుకొని డస్ట్ ఏం లేకుండా చూసి వేసుకుంటే అది బాగా స్ట్రాంగ్గా ఫిట్ అవుతుంది. సో లెట్స్ క్లీన్ ఇట్ అప్. ఫస్ట్ అయితే మనం వెట్ వైప్స్ అయితే యూస్ చేద్దాం. నీట్గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత డ్రై వైప్స్తో ఒకసారి క్లీన్ చేసి మనం స్టిక్ చేద్దాం. నేనైతే నా హెల్మెట్కి ఇక్కడ స్టిచ్ అయిపోతున్నాను. నేను ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని డ్రై వైప్తో కూడా ఒకసారి క్లీన్ చేసి మనం అయితే స్టిక్ చేయొచ్చు. సో డ్రై వైప్తో కూడా క్లీన్ చేసేద్దాం. ఇక్కడ మనం డస్ట్ ఏం లేదు, సో వీ కెన్ స్టిక్ హియర్. ఇక్కడ కనపడుతున్న ఈ టేప్ పైన మనం రిమూవ్ చేసి మన హెల్మెట్కి ఇక్కడ స్టిక్ చేసుకోవాలి. ఇలాగ మన హెల్మెట్కి ఎక్కడైతే కరెక్ట్ యాంగిల్లో కుదురుతుందో అలా స్టిక్ చేసుకోవాలి, దేనికి అడ్డు లేకుండా నీట్గా ఉండేలాగా. చూసారు కదా, నేనైతే నీట్గా స్టిక్ చేస్తాను. ఇక్కడ మనం వెంటనే కెమెరా ఇప్పుడు మౌంట్ చేయకూడదు. మినిమం ఒక 24 hours అయినా వెయిట్ చేసి అప్పుడు మనం కెమెరా మౌంట్ చేసి అప్పుడు టెస్ట్ చేయాలి. 24 hours వరకు దీన్ని అలాగే బాగా డ్రై అవనిచ్చి కొంచెం బాగా స్టిక్ అవుతే కొంచెం మనకి కెమెరా అనేది స్టేబుల్గా ఉంటుంది. అండ్ ఇది కూడా మనకి ఊడిపోకుండా ఉంటుంది ఎప్పుడైనా మనం ఫిట్ చేసేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. సో 24 hours తర్వాత మీకు మౌంట్ చేసి చూపిస్తాను ఒకసారి ఎలా ఉందనేది, ఎంత స్టేబుల్గా ఉందనేది చూపిస్తాను. 24 hours later. మౌంట్ స్టేబుల్గా సెట్ అయింది అండ్ కెమెరాను కూడా స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.